ఓవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుజ్జగిస్తుండగానే నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. పిడికెడు మందితోనే పోరాటం మొదలుపెట్టి తెలంగాణను సాధించా అని ఆయన క్యాడర్ కు ధైర్యం నూరిపోస్తుండగానే రాత్రికి రాత్రి 6 ఎమ్మెల్సీలు జంప్ అయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికి తీసుకట్టుగా మారిపోతోంది. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కు ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది? లేదంటే ఇదంతా కేసీఆర్ రాజకీయ వ్యూహమేనా? చేరికల చొరబాట్ల? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నేను 100% నాకున్న అనుభవంతో చెప్తా ఉన్నా. మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు, గడపలను బట్టి తవ్వేది లేదు. పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, టార్చ్ లైట్ పెట్టుకొని ఉరికెత్తారు మళ్ళీ మన దగ్గరికి. ఎక్కడికి పోతేరా నాయన అని ఆటోమేటిక్గా జరుగుతుంది. మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం. ఇప్పుడు జరిగింది చాలు, మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్ కేంద్ర బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు. విన్నారుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో. కాంగ్రెస్ పని త్వరలో అయిపోతుందని, మళ్లీ పవర్లోకి వచ్చేది తామే అని ఆయన పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. తన ఫామ్ హౌస్ లో వరుస మీటింగ్లతో కేసీఆర్ బిజీగా ఉన్నారు. ప్రతిరోజు కొన్ని జిల్లాల ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఇదంతా ఎందుకంటే ఇటీవల కాంగ్రెస్ లోకి వలసలు పెరగటం వల్ల అని అర్థమవుతోంది. ఓ పక్క ఆయన చెప్పేది చెప్తున్నారు, పార్టీ నేతలు తాము చేయాలనుకున్నది చేసేస్తున్నారు. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోగా, తాజాగా రాత్రికి రాత్రి మరో 6 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఢిల్లీ పర్యటన ముగించి సీఎం రేవంత్ ఇలా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారో లేదో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బిలబిలామంటూ కాంగ్రెస్ పంచన చేరిపోయారు. సీఎం రేవంత్ వారందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారిలో బసవరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానంద్, ఎగ్గే మల్లేష్ ఉన్నారు. కాంగ్రెస్ లో చేరడానికి ముందు ఒక హోటల్లో ఈ 6 ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. అక్కడి నుండి గప్చుప్గా సీఎం నివాసానికి బయలుదేరారు. నిన్నటిదాకా ఎమ్మెల్యేలు వలసపోతే ఇప్పుడు ఎమ్మెల్సీల వంతు మొదలైంది. తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య 40. ప్రస్తుతం 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 38 మంది సభ్యుల్లో కాంగ్రెస్ కి చెందిన వారు వాస్తవానికి 4. జీవన్ రెడ్డి, బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, చింతపండు నవీన్. గతంలో 2 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. వారి చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం 6కు చేరింది. తాజాగా మరో 6 చేరటంతో ఈ సంఖ్య 12కు చేరింది. ఎంఐఎం, బీజేపీలకు చెరో ఎమ్మెల్సీ ఉండగా మరో 2 ఇండిపెండెంట్లు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. కేసీఆర్ ఎంత భరోసా ఇస్తున్నా జంపింగ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే తాను పార్టీ మారానని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తెలిపారు. కాంగ్రెస్ తన బ్లడ్ అని, చాలా రోజుల తరువాత సొంత గూటికొచ్చినట్టుందని చెప్పారు. తాను ఏ పదవి ఆశించి పార్టీ మారలేదని, ఓ సైనికుడిలా కాంగ్రెస్ కోసం పనిచేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకు ఏంటంటే తెలంగాణ అభివృద్ధిలో నేను కూడా భాగస్వామ్యం కావాలని అంత పెద్ద మనిషి కోరడం అంటే తక్కువ కాదు కదా. అన్ని వర్గాలు, కుల మత భేదాలకు అతీతంగా ఉన్న సెక్యులర్ పార్టీ అంటే భారతదేశంలోనే ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. అందులో కాంగ్రెస్, నా బ్లడ్ అంతా కాంగ్రెస్ పార్టీ, నా ఊపిరే కాంగ్రెస్ పార్టీ. నా గుడికి నేను పోతున్నానంటే అంత తృప్తి ఇంకేది ఉండదు నాకు. రాజకీయంగా నీడగా సౌత్ ఇండియాలో ఏకైక వ్యక్తి నేను మా క్యాస్ట్లో. అలాంటివన్నీ ఈ స్థాయికి పెంచినంటే కాంగ్రెస్ పార్టీగా నన్ను. ఇది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉంటే ఢిల్లీ లెవెల్లో అధినాయకత్వం ఎవరిని ఏ విధంగా వాడుకోవాలని వారు ఆలోచిస్తారు, రాష్ట్ర వాళ్ళ నాయకులు ఆలోచిస్తారు. వాళ్ళు ఏం ఆదేశించినా దాన్ని పనిచేయడమే నా ధర్మం. సోల్జర్, కాంగ్రెస్ పార్టీ సోల్జర్గా చేయడం నా డ్యూటీ, నా బాధ్యత. తెలంగాణలో చోటు చేసుకున్న తాజా ఫిరాయింపులపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై నమ్మకం లేకపోవడంతో పాటు రేవంత్ పై విశ్వాసంతోనే వారంతా పార్టీ మారారని వెల్లడించారు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు రాగా తాజాగా 6 ఎమ్మెల్సీలు వచ్చారన్న శ్రీనివాస్ త్వరలో రేవంత్ మరో 6 కొట్టబోతున్నారని బాంబు పేల్చారు. కేటీఆర్ రాజ్యాంగం మరిచి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న శ్రీనివాస్ ఫిరాయింపులపై పేటెంట్ హక్కులు బీఆర్ఎస్వే కదా అని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్లో కండువాలు కప్పినప్పుడు కేటీఆర్ కి రాజ్యాంగం ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు. అసలు ఈ పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టిందే మీరట్టుంది. చెప్పినది 2000 సంవత్సరంలో 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున మా తరఫున గెలిచినటువంటి పాపారావు గారిని మీ పార్టీలో చేర్చుకున్న నాటి నుండే మొదలైంది మీ పార్టీ ఫిరాయింపుల పర్వం ఉంటుంది. అధికార దాహం మొదలైంది మీకు. ఈరోజు మళ్ళీ ప్రజలు మాకు అవకాశం కట్టబెట్టిన తర్వాత 6 నెలలు కూలుతుంది ప్రభుత్వం, 6 నెలలు కూలి చేస్తామని చెప్పని అధికారం కోసం తాపత్రయపడుతున్నటువంటి యొక్క మీ మోసపూరితమైనటువంటి
మీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుదని చూసి మీ వెంట ఉండడానికి వాళ్ళు ఇష్టంలోకి మా దగ్గరకు వస్తున్నారు. అభివృద్ధి చూసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ఈ తెలంగాణను అన్ని రంగాలు ముందుకు తీసుకుపోతుందని చెప్పిన ఆలోచనతోని వస్తున్నట్టుగా మీరు భావించాలి తప్ప ఈరోజు మరొకటి కాదు. ఈరోజు ఇంకా చూస్తారు, మొన్న కూడా చెప్పిన ఈరోజు 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు 6 వరుసగా 2 సిక్సర్ మీరు చెప్పిన ప్రకారం ఇంకా మరో తర్వాయలు కూడా మరో 6 కూడా మా రేవంత్ రెడ్డి గారు కొడతాడు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. బీఆర్ఎస్ నుండి వలసలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఒకరి తర్వాత ఒకరు తట్టాబుట్టా సర్దేసుకుంటున్నారు. కొన్ని చోట్ల స్థానిక కాంగ్రెస్ నుండి వ్యతిరేకత రావటం వల్ల కొద్దిగా ఆలస్యం అవుతుందేమో గాని మొత్తం మీద మరెంతో మంది కాంగ్రెస్ గోటికి చేరుకోవడానికి బీఆర్ఎస్ నేతలు టికెట్ తీసుకుని చేతిలో రెడీగా పెట్టుకున్నారు. అలాంటి వారిలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒకరు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణమోహన్ ఈ పాటికే కాంగ్రెస్ లోకి దూకేయాల్సి ఉండింది. కాకపోతే ఆయనకి స్థానిక కాంగ్రెస్ నుండి బలమైన వ్యతిరేకత ఎదురైంది. మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య కృష్ణమోహన్ చేరికను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని ఆమె కలిసినట్టుగా సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేస్తాం, ఖతం చేస్తాం, ఇవన్నీ కాదు గాని బొంద తీసి పాతరేస్తామని గతంలో కేసీఆర్ అన్నారు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయిందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే కారు టైర్లు పంచర్ అయ్యాయి, ఇంజన్ కూడా బోర్కొచ్చింది, కారు చాలా రోజులుగా షెడ్డులోనే పడి ఉంది అని వారు సెటైర్లు వేస్తున్నారు. బీఆర్ఎస్ లో మిగిలిన కొద్ది మంది నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 6 అనే నెంబర్ ఇప్పుడు గులాబీ బాస్ ని ఉలిక్కి పడేలా చేస్తోంది. ఒకప్పుడు సారు కారు 16 అంటూ గొప్పగా ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి 6 బేకారులా తయారైంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ దూకుడు చూస్తుంటే మిషన్ 80 ప్రాజెక్టు మొదలైంది అని అనిపిస్తోంది. హైకమాండ్ కూడా చేరికల విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పెంచే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై పెట్టినట్టు భావించాల్సి వస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే తాము అనుకున్నది చేసేయాలని చూస్తున్నట్టుగా తాజా రాజకీయ పరిణామాలను చూసి అంచనా వేయాల్సి వస్తోంది. మొన్నటి వరకు ఎవరిని చేర్చుకుంటే ఏమవుతుందో అని భయపడ్డ రేవంత్ ఒక్కసారిగా దూకుడు పెంచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని, అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవని ఢిల్లీ పెద్దలను రేవంత్ కన్విన్స్ చేసినట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే పార్టీ గేట్లు తెరిచామని ప్రకటించిన కాంగ్రెస్ కొన్ని రోజులు విరామం పాటించింది. ఫలితాల తర్వాత స్పీడ్ పెంచింది. బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో ఆ పార్టీ నేతల్లో ఆలోచన మొదలైంది. అదే సమయానికి కాంగ్రెస్ పార్టీ వల విసిరింది. ఒక్క దెబ్బకి 2 పిట్టలన్నట్టు అటు బీజేపీ గూటికి చేరకుండా ఇటు బీఆర్ఎస్ ని బలహీనపరచడం కాంగ్రెస్ వ్యూహంగా పలువురు విశ్లేషిస్తున్నారు. మరో 2-3 రోజుల్లో మరిన్ని చేరికలుండవచ్చని సమాచారం. ఆషాఢం మొదలవ్వక ముందే కాంగ్రెస్ లోకి వచ్చేందుకు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని 3 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్టు సమాచారం. అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ సొంత జిల్లా మెదక్ నుండి కూడా 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ చేయడానికి రెడీగా ఉన్నారట. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయాలన్నది కాంగ్రెస్ ప్లాన్ గా కనిపిస్తోంది. ఇటు అసెంబ్లీ అటు మండలిలో 2 చోట్ల బీఆర్ఎస్ ను జీరో చేసే పనిలో పడింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ ప్రయత్నాలను సాగనివ్వరాదు అనే పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. ఇప్పటికే పార్టీ మారిన వారిపై ఫిరాయింపుల చట్టం అమలయ్యేలా సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. దీనికి తోడు కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చే దిశగా అడుగులేయాలని చూస్తోంది. కేసీఆర్ కుటుంబం నుండే 3 ఎమ్మెల్యేలున్నారు. మరికొందరు కేసీఆర్ కు పార్టీకి విశ్వసనీయులుగా ఉన్నారు. కనీసం 18 మంది ఎమ్మెల్యేలను పార్టీ వేడకుండా ఎలాగైనా కాపాడుకోవాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనైతికంగానే కొనసాగాల్సి వస్తుంది. మరోవైపు కోర్టులో కేసులు, స్పీకర్ వద్ద ఫిర్యాదులు కొనసాగించే వ్యూహంతో ఉంది బీఆర్ఎస్. చెరపకురా చెడేవు అన్నది పెద్దల మాట. ఒకప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించిన పాపానికి ఇవాళ కేసీఆర్ అనుభవిస్తున్నారు. తెలిసి తెలిసి కాంగ్రెస్ కూడా ఇప్పుడు అదే తప్పు చేస్తోంది. చరిత్ర పునరావృతమవుతుందని రాజకీయ పండితులు ఇప్పటి నుండే హెచ్చరిస్తున్నారు.